వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మాజీ మంత్రి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని రీసెంట్గా వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో, జగిత్యాల సంబంధించినటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు, ఆయన యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు కనపడడం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అంటే రాజకీయంగా ప్రకంపన సృష్టిస్తోంది. మరోవైపు ఆయన ఎఫెక్ట్ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీద పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధిష్టానం అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా జీవన్ రెడ్డి గారికి సంబంధించి వెళ్ళిపోయిన తర్వాత దిద్దుబాటు చర్యలకి ఇవాళ పూనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం సీనియర్లకు సంబంధించినటువంటి గుర్తింపు జరగట్లేదు అనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి విమర్శ. సో అందుకనే ఇప్పుడు ఆ దిశగా ఖచ్చితంగా సీనియర్లను గుర్తించుకోవాలి, పదవులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నట్టుగా తాజాగా కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద చర్చ జరుగుతోంది. ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు తాజాగా వి హనుమంతరావును కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమించినటువంటి నేపథ్యంలో స్పష్టంగా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు లేకపోతే ఇటువంటి చర్యలు మరికొన్ని ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే సీనియర్లకు ఖచ్చితంగా పదవులు దక్కే అవకాశాలు ఉంటాయి, నామినేటెడ్ పోస్టులు మరిన్ని దక్కే అవకాశాలు ఉంటాయి అనేది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో నాయకులు జరుగుతున్నటువంటి చర్చ. మరి గాంధీ భవన్ వేదికగా ఎందుకు అంటే విహెచ్ను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడూ గుర్తించినటువంటి సందర్భాల్లో, అంటే గతంలో 3 సార్లు ఆయన రాజ్యసభకు పంపింది. 18 ఏళ్ల పాటు ఆయన ఎంపీగా కొనసాగారు. అయితే 2014 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా కూడా ఆయనకు పెద్దగా అవకాశాలు దక్కలే. అయితే ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా పెద్దగా విహెచ్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. రేవంత్ మీద అనేక విమర్శలు కూడా ఆయన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. పార్టీ మరి ఇంత ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది ఏంటి అనే వాదన ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా అయితే రీసెంట్గా పదవి దక్కిన తర్వాత. మరోవైపు హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ చాలా లాయల్గా పనిచేశాడు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఆయన ప్రెజెన్స్ ఉండేది. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ఆయన చాలా క్రియాశీలకంగా ఆయన పార్టిసిపేషన్ ఉంది. సో ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ప్రజా సమస్యలను, బీసీ సమస్యలను కొంత ఆయన ప్రస్తావిస్తూ ఉండడం, ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలను తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో 2.5 సంవత్సరాల తర్వాత ఇవాల్టి గుర్తింపు దొరికింది అనే ఒక అంశం అయితే, ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ. ఎందుకంటే జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీని వీడాడో, అంటే ఆయనను బుజ్జగించినా కూడా వినకుండా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్లోకి చేరినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నష్ట నివారణ చర్యలకు ఏమైనా దిగిందా అన్నట్టుగా కనిపిస్తోంది ప్రచారం. ఎందుకు అంటే పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప గతం నుంచి పాత కాంగ్రెస్గా ఉన్నటువంటి వాళ్ళని కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మరోవైపు ఆ దిశగానే ఇప్పుడు ప్రచారానికి చెక్ పెట్టే దిశగా, అడ్డుకట్ట వేసే దిశగా ఈ యొక్క వ్యూహాత్మకంగా ఇటువంటి అడుగులు వేస్తున్నారా అని. అందుకని ఇందులో భాగంగానే ఇప్పుడు విహెచ్కి దక్కినటువంటి తాజా ప్రభుత్వ సలహాదారు పదవి. అందుకని ఇప్పుడు ఆయనకు అవకాశం కల్పిస్తే, ఇంకా ఇతరులు కూడా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, వాళ్ళకు కూడా ఇటువంటి ఏమైనా అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి ఆయన పార్టీలోకి జాయిన్ అయినటువంటి ఎఫెక్ట్ కొంత కాంగ్రెస్ మీద ఏమన్నా క్రమేపీ తగ్గే అవకాశాలు ఉంటాయా, మరోవైపు బీసీ ఓట్ బ్యాంక్ ఏమన్నా మనం లాగే అవకాశాలు ఉంటాయా అనేది ఒక అభిప్రాయం. అయితే వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా పాత కొత్త చర్చ నడుస్తుంది. ఎందుకంటే కొత్త కాంగ్రెస్ను పట్టించుకుంటున్నారు, టీడీపీ కాంగ్రెస్ అంటున్నారు, పసుపు కాంగ్రెస్ అంటున్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ను పట్టించుకోవడం లేదని విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అందుకని వాళ్ళ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. జీవన్ రెడ్డి ఎప్పుడైతే మానేసి వెళ్ళాడో ఆయన స్పష్టంగా వేం నరేందర్ రెడ్డి విషయం క్వశ్చన్ చేశాడు. అట్లాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఆయన పెద్ద ఎత్తున తెర మీద తీసుకొచ్చి రాజకీయంగా చర్చను రాజేశారు. అంటే పదవుల భర్తీ సమయంలో సీనియర్లను గుర్తు చేసేవారు కంటే కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం దక్కుతోంది అనే ఆందోళన ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువైపోయింది. కాబట్టి పార్టీలో కొత్త వారికి ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే, కానీ అట్లనే పాత వారిని విమర్శించడం కరెక్ట్ కాదు అనే ఒక ఆవేదన స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉంది. అంటే ఇప్పుడు మా బాధను పట్టించుకునే వాళ్ళు ఎవరు అనేది స్పష్టమైనటువంటి ఆందోళన అందరికీ కూడా. పార్టీ క్యాడర్లకు కూడా ఇదే, మమ్మల్ని గుర్తింపు దక్కట్లేదు, పదవులు దక్కట్లేదు, గుర్తింపు ఇవ్వడం లేదు, ఇవ్వకపోతే మరి ఏమన్నా ప్రత్యామ్నాయం చూసుకుందామా, ఎందుకంటే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయం చూసుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడన్నా కనీసం మనకు గుర్తింపు లభిస్తుంది కదా, అక్కడ కష్టపడి పనిచేస్తే కనీసం గుర్తింపు అని ఉంటుంది కదా. ఇక్కడ జెండాలు మోసి కష్టపడినటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఎవరికి కూడా కొంత పట్టడం లేదు. మరోవైపు పెద్ద ఎత్తున కొంత పూర్తి స్థాయిలో నాయకత్వాన్ని వివరిస్తే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. తీవ్రమైనటువంటి అసంతృప్తి వాళ్ళ నాయకత్వము, క్యాడర్ అందరూ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఖచ్చితంగా పార్టీని వీడి వ్యతిరేక నిర్ణయం తీసుకుందామా అంటే మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది కొంత ఇదంతా ఉంది. కాబట్టి గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొత్త చర్చ మొదలైంది. అంటే క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, వీళ్ళందరూ కూడా పార్టీలు మారిపోతే అట్లాగే కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పార్టీ
ఇది అయిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మారిండు. ఆయన ఒక ఖచ్చితంగా పదవి వచ్చింది. ఇదంతా చూస్తున్నటువంటి వ్యవహారం ఆల్రెడీ బీఆర్ఎస్‌లో ఆయన ఉన్నాడు కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో దాని యొక్క వైబ్రేషన్స్ మాత్రం చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. 42 సంవత్సరాలు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆరోపణలు చేసి పోతూ పోతూ రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం, అది కూడా ఇంత చేసి పోయిండు అంటే ఖచ్చితంగా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్‌లో ఒక కొత్త ఆలోచనలకి పురుడు పోసుకున్నట్టుగా అయింది. అంటే రేవంత్ వర్గానికి అవకాశం దక్కుతోంది. టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం దక్కుతోంది. కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో ప్రతిపక్షంలో 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మాకు పదవులు దక్కట్లేదు. ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళకి పదవులు దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా కొంత చర్చించుకుంటున్నారు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళకి పదవులు ఇప్పించుకుంటున్నాడు కూడా. ఇదంతా సిచ్యువేషన్ ఆ విధంగా మారిపోయింది. అంటే ఢిల్లీ వాళ్ళు ఇప్పుడు స్పష్టంగా జీవన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీని మారాడో కొంత గ్రహించినట్టుగా కనిపిస్తోంది. అంటే జీవన్ రెడ్డి లాంటి నాయకుడే వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో మిస్టేక్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో కొంత ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి అని కొంత ఒక నజర్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఇంకోటి లోపల లోపల కూడా కొంతమంది రిపోర్ట్స్ కూడా ఢిల్లీ హైకమాండ్‌కి పంపించే ఉంటారు ఈ పాటికి. ఎందుకంటే ప్రతిదీ కాంగ్రెస్ పార్టీలో ఏదున్నా అధిష్టానానికి లేఖలు రాస్తారు సీనియర్లు చాలామంది. కొంత ఇక్కడి నుంచి కొన్ని మోస్తూ ఉంటారు. సో అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఒరిజినల్ సీనియర్ నాయకులకు ఏం చేయాలి? అన్న దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో. అంటే జీవన్ రెడ్డి గారి ఎఫెక్ట్ జగిత్యాలకి పరిమితం కాల. ఉత్తర తెలంగాణ మొత్తం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రికవర్ అవ్వాలి అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిని ఎవరన్నా అక్కడ ఆ యొక్క జిల్లాల నుంచి చేయాలన్న ఒక అంశంలో కొంత డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. మరి ఇప్పుడు విఆర్ మంత్రావుకి అయితే ఒక పదవి ఇచ్చారు. 2.5 సంవత్సరాల తర్వాత ఖాళీగా ఉంచి అదేమి పట్టించుకోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు పోస్టులు. మరి అప్పుడంతా ఇవ్వకుండా 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికార టర్మే ముగిసిపోతున్నటువంటి తరుణంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కావాలని ఎన్నికల దృష్ట్యా బీసీ ఓట్ బ్యాంక్ దృష్ట్యా ఇచ్చారా? నిజానికి జీవన్ రెడ్డి పార్టీ మారిన తర్వాత ఆయనతో పాటుగా పోయినటువంటి తర్వాత చాలా మంది పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న కొంత అసంతృప్తి జ్వాల అయితే రగులుతోంది. మరి వాళ్ళందరూ కూడా ఒక దారి చూసుకునే అవకాశాలు ఉన్నాయి. జీవన్ రెడ్డి పోయిన తర్వాత వాళ్ళకు కూడా కొంత టార్చ్ బేరర్ లాగా జీవన్ రెడ్డి కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారే అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి సందర్భాల్లో అక్కడికి వెళ్ళి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు కూడా ఇప్పటి నుంచే కష్టపడితే. మరి అటువంటి సందర్భాల్లో నెక్స్ట్ ఫ్యూచర్ పాలిటిక్స్లో జీవన్ రెడ్డి ఒక ఆజ్యం పోశారు. ఒక నెక్స్ట్ జనరేషన్స్కి లేకుంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ఒక రాజకీయ ఒరవడిని సృష్టించారు. అంటే అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి రావటం అన్నది. కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తుందో లేదో తెలియదు కాబట్టి ఖచ్చితంగా నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడే దుకాణం చదువుకుందాము అనే ఆలోచనలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇదంతా ఒక రకంగా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత ఎట్లాగూ క్యాబినెట్ విస్తరణ ఒక అంశం చర్చనీయాంశంగా మారుతుంది. కాబట్టి ఈ డ్యామేజ్ రికవరీలో భాగంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అయిపోయారు కాబట్టి కొంత ఈ యొక్క డ్యామేజ్ రికవర్ చేసుకునేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి తీసుకుందా, మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒక చర్చ జరుగుతుంది. ఆ దిశగా కసరత్తు కూడా సాగుతుంది అన్నట్టుగా మన పొలిటికల్ సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందంటే వలస నాయకుల హవా నడుస్తుంది. రేవంత్ రెడ్డి హైకమాండ్ కూడా గ్రిప్ లో పెట్టుకున్న చర్చ జరుగుతోంది. రేవంత్ ఏం చెప్తే అది హైకమాండ్ కూడా వింటోంది అనే ఒక అభిప్రాయం చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేయటం, మరోవైపు రేవంత్ రెడ్డి వాళ్ళ మనుషులకు మాత్రమే పదవులు దక్కుతున్నాయి, ఇప్పించుకుంటున్నారు ఎప్పుడైతే వేమ నరేంద్ర రెడ్డి పదవి దక్కిన తర్వాత. ఇవన్నీ చూసిన తర్వాత ఒక అసంతృప్తి జ్వాల మరింత పెరుగుతోంది. అందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఉండి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా మాకు పదవులు దక్కట్లేదు, ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది, మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఆనాడు మేము పోరాటం చేసాం, ప్రతిపక్షంలో ఉండి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు వేసినటువంటి కేసులు కూడా ఎదుర్కొన్నాం. మరి ఇవన్నీ జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మంది ఇవాళ మదన పడుతోంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అటువంటి గొనుగుడు మొదలైనట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. గాంధీ భవన్లో అటువంటి ఇంటర్నల్ టాక్ వినిపిస్తోంది. అంటే మరి వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీలో సహజంగా ప్రజాస్వామ్యం ఎక్కువ, సమయం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా టైం చూసి కొడుతూ ఉంటారు. అందుకని వాళ్ళ టైం కోసం ఆ నాయకత్వం అంతా వెయిట్ చేస్తున్నట్టుగా, టైం దొరికినప్పుడు మన దారి మనం చూసుకుందాం అనే ఆలోచనలో చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కొంత డ్యామేజ్ రికవరీలో భాగంగా విహెచ్కి అయితే ఆయన పార్టీ మారొద్దు అనే ఉద్దేశంతో, లేకుంటే ఆయన అటువంటి ఆలోచనలు ఏమి చేయొద్దు, అటువంటి ఆలోచనలకు బీజం వేయొద్దు అన్న ఉద్దేశంతో సీనియర్ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇచ్చారు. ఇక ఆయనతో పాటు చాలా మంది సీనియర్లు ఉన్నారు. మధుయాష్కి లాంటి వాళ్ళు ఉన్నారు, చిన్నారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు లేకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే సరిపోతుంది, లేదు 2 సంవత్సరాల పాటు
వి హనుమంతరావు లాంటిది ఏదైనా ఒక సలహాదారు పదవైనా ఇవ్వచ్చు. ఎవరెవరికి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా పార్టీకి లాయల్‌గా ఉన్నటువంటి వాళ్ళే. మొదటి నుంచి ఇప్పుడు మధు యాష్కి లాంటోళ్ళు రేవంత్ రెడ్డి కంటే కూడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఎన్ఆర్ఐ. మరి ఆయనకు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఇప్పటికే కర్ణాటకకు పోయి సిద్ధరామయ్యతో కూడా కొంత లాబింగ్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మరి ఇప్పుడు పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి జీవన్ రెడ్డి ఇప్పుడు కేశవరావు లాంటి పొజిషన్‌లో జీవన్ రెడ్డి సెటిల్ అయిపోయారు. కేశవరావుకి అక్కడి నుంచి వచ్చినటువంటి కేశవరావుకి ఇక్కడ పదవులు దక్కినాయి. మరి ఇంత జరుగుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు పదవులు దక్కట్లేదు అనే అంశం మీద చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో సో ఇప్పుడు కేబినెట్ కూడా కొంత విస్తరణ జరపాలని, ఎందుకంటే ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి మారిన ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది ఆయా జిల్లాల మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క జిల్లాల్లోనే పార్టీ మారినటువంటి వాళ్ళు వాళ్ళలోని లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కానీ, ఎందుకంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇవాళ ఇప్పటికే గూడెం మహిపాల్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన ట్రావెలింగ్ అంతా బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వేడి బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. సో ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో 8 మంది ఏంటి పరిస్థితి? ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక రిమైనింగ్ ఉన్నటువంటి నాయకత్వం పరిస్థితి ఏంటి? కొంత ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ యొక్క మెదక్ ఈ బెల్ట్ నుంచి ఈ 4, 5 జిల్లాల్లో కూడా కొంచెం ప్రభావం పడకుండా అటు నుంచి ఏమన్నా ఒక రెడ్డి నాయకుడిని ఏమన్నా మంత్రిగా చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే సుదర్శన్ రెడ్డిని కూడా నిజామాబాద్ నుంచి ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చారు. మరోవైపు అక్కడ కొంత ప్రేమ్ సాగర్ లాంటి వాళ్ళకు కూడా కొంత మంత్రివర్గానికి ఇవ్వాలని డిమాండ్ ఉంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎప్పటి నుంచో మంత్రి పదవి బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో కొంత పదవి కోసం మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నాడు. అట్లాగే అట్ ద సేమ్ టైం అధిష్టానం కూడా ఆయనకి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకుంది. కానీ ఇవాళ పెద్ద చర్చ ఏంటంటే ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొంత తెలంగాణ మీద కొంత ఫోకస్ చేస్తుందని, ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉంటాయని మొన్నటి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారు అని. ఇట్లా రాజగోపాల్ రెడ్డి అంశం అదైతే ఇక నాయన్ రాజేందర్ రెడ్డి, యశస్విన్ రెడ్డి అట్లాగే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి కూడా కొంతమంది రెడ్డి సామాజిక వర్గం నాయకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు రీసెంట్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి వైఖరి కూడా చూస్తే గతం నుంచి కేసీఆర్ అంటే ఆయన పడనటువంటి రాజగోపాల్ రెడ్డి ఇవాళ కేసీఆర్కి జై కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే కొంత లైన్ మారుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే మంత్రి పదవి గురించి మాట్లాడాడు, నేనే సీఎం అభ్యర్థి అని కూడా మాట్లాడాడు. ఇవాళ రీసెంట్ ఆయన కామెంట్ చూస్తే కవిత ఎప్పుడైతే కేసీఆర్ గారిని తండ్రిని విమర్శించారో ఆ యొక్క విమర్శలను కూడా కేసీఆర్ గారు ఉద్యమకారుడు, ఆయన్ని మీరు ఎట్లా మాట్లాడతారు కూతురుగా అంటూ కూడా కౌంటర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే కూడా ఎక్కువ కౌంటర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కౌంటర్ చాలా వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. సో ఇవన్నీ చూసిన తర్వాత జీవన్ రెడ్డి రూట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా భవిష్యత్ కాలంలో అనే చర్చ జరుగుతుంది. సో ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలో ఫర్దర్గా మంత్రివర్గంలోకి రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా భర్తీ చేసుకుని ఆ కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలా? ఎందుకంటే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా కొంత బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గ నాయకులు ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. కాబట్టి వెంకటరెడ్డి ఇప్పటికే 2.5 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డి ఏమైనా క్యాబినెట్లోకి తీసుకుంటారా? లేదు మరి అటు ఉత్తర తెలంగాణ నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గంకి నుంచి ఎవరిని భర్తీ చేసుకుంటారు, లేదు బీసీలకు ఏమైనా అవకాశం కల్పిద్దామా? ఇటువంటి రకరకాల కసరత్తు అయితే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినట్టుగా ఒక చర్చ అయితే జరుగుతోంది గాంధీ భవన్లో. మరి చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి ఎఫెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీలో మామూలుగా లేదు. మరి ఆ యొక్క వైబ్రేషన్స్ ఇంకా ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడింది? ఎందుకంటే సహజంగా అధికార పార్టీలోకి జాయిన్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళ భిన్నంగా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఈ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక వేవ్ క్రియేట్ చేసేలాగా జీవన్ రెడ్డిని చేర్చుకోవటం, కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవటం, ఇవాళ రైతు సభ మే 6న జరుగుతూ ఉండటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత పొలిటికల్ వర్గాల్లో ఒక రకమైనటువంటి కొత్త చర్చ రేవంత్ రెడ్డి పాలన మీద వ్యతిరేక పవనాలు భారీగా సొంత పార్టీలో కూడా వినిపిస్తున్నాయి అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.